నమస్తే, అందరికీ వందనాలు. ఈ 888 ఆరోగ్య అద్భుతాల ధారావాహిక 7వ రోజుకు మీ అందరికీ స్వాగతం. ఈ రోజుల్లో జనాల దగ్గర అస్సలు సమయం లేదు. ఆరోగ్యం అంటే అస్సలే సమయం లేదు. వారు హాస్పిటల్స్కి వెళ్ళడానికి రెడీ, మిగతా ఏదైనా చేయడానికి రెడీ. స్క్రీన్ టైం, సోషల్ మీడియాలో వేలు కదపడానికి కూడా సమయం ఉంది, కానీ శరీరం గురించి, ఆరోగ్యం గురించి సమయం కేటాయించాలంటే లేదండి, సమయం అస్సలు లేదని. అందుకనే ఈ శీర్షికను మేము ప్రారంభించాము. దీంట్లో 8 రోజుల పాటు తక్కువకు తక్కువ 8 నిమిషాల సమయం ఇచ్చిన మీ ఆరోగ్యంలో ఒక మంచి గుర్తింపు వస్తుంది, మంచి ఒక మార్పు వస్తుందని చెప్పడానికే, మీకు విశ్వాసం పెంచడానికి ఈ ధారావాహికను ప్రారంభించాము. గతంలో వివిధ అంశాలపైన మనం చర్చించాము. దాంట్లో ఒకటి చక్ర ఆధారిత మెడిటేషన్. ఈరోజు మనం ముఖ్యంగా హృదయం పైన కేంద్రీకరించి ధ్యానం ఎలా చేయాలి, దానివల్ల లాభాలు ఏంటి, హృదయం అంటే ఎందుకంత ఇంపార్టెంటో ఈరోజు మనం చూద్దాం. మన శరీర భాగాల్లో అతి ముఖ్యమైనది మన హృదయమే. హిందీలో అంటారు, దిల్ సే కామ్ కరో, దిమాగ్ సే నహీ దిల్ సే కరో, ఇలా అంటారు. ఎందుకంటే హృదయం పైన ఎంతో ప్రభావం ఉంది. హృదయమే మన శరీరానికి రక్తాన్ని సరఫరా చేస్తుంది. మన భావనలు, మన ప్రేమ, సౌకర్యం ఇవన్నీ మన హృదయం నుంచి వస్తాయి. కాబట్టి దాన్ని కేంద్రీకరించి ఎలా ధ్యానం చేయాలో చెప్తాను. స్థిర సుఖ ఆసనంలో కూర్చోండి. స్థిరంగా అంటే కంఫర్టబుల్గా ఉండాలి, స్థిరంగా ఉండాలి, కదలకుండా ఉండాలి. దాంట్లో ఈ అర్ధ సిద్ధాసనంలో కూడా కూర్చోవచ్చు. ఇలా ఎడమ కాలుని కుడి తొడకి ఆనించి కుడి పాదాన్ని ఎడమ కాలు దగ్గర పెట్టి అర్ధ సిద్ధాసనంలో కూర్చొని వెన్నెముక నిటారుగా ఉంచి కళ్ళను మూసి ఉంచి శరీరాన్ని ఢీలా చేసి శ్వాస పైన ధ్యాస పెట్టండి. చక్రాధ్యానం అంటే వివిధ మన శక్తి కేంద్రాలైన మూలాధార, స్వాధిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధ, అజ్న మరియు సహస్రార, ఈ 7 చక్రాలపైన వివిధ రకాలుగా మనం ప్రాణాయామం ధ్యానం చేస్తాము. దాంట్లో ఈరోజు ముఖ్యంగా గుండె పైన, హృదయం పైన కేంద్రీకరించి ధ్యానం ఎలా చేయాలో చూద్దాం. ఈ కేంద్రము మన ఛాతీ మధ్యలో, వెన్నెముక భాగంలో హృదయానికి దగ్గరగా ఉంటుంది. ఛాతీ నడుమ మధ్యలో ఉంటుంది. దానిపైన దృష్టి పెట్టండి. మధ్యలో శరీరాన్ని అంతా ఢీలాగా వదిలి కేవలం శ్వాసను గమనించండి. మీ హృదయం దగ్గర ఉన్న ప్రాంతాన్ని గమనించండి. హృదయమే శ్వాస చేస్తుండగా భావించండి. అంటే ఊపిరితిత్తులకు బదులుగా మీ గుండెనే, మీ హృదయమే ఊపిరిని తీస్తుంది, ఊపిరిని వదులుతుంది అని భావించండి. ఎంత నిదానంగా చేస్తే మీ హృదయ స్పందనలు అంత స్పష్టంగా మీకు వినపడతాయి. శ్వాస యొక్క వేగము ఎంత నిదానంగా ఉంటే అంత స్పష్టంగా మీ హృదయ ధ్వనిని మీరు వినగలుగుతారు. అందులోని భావనలను మీరు వినగలుగుతారు. ఈ ధ్యానం వల్ల మీకు స్పష్టత వస్తుంది. ఈ అనాహత చక్రం అంటే హృదయ చక్రమే మన శారీరక, ఆత్మలకు సంధించే ఒక మధ్య కేంద్రం. కింద 3 శక్తి కేంద్రాలు ఉన్నాయి, పైన కూడా 3 ఉన్నాయి. కింద ఏంటి? మూలాధారము, స్వాధిష్టాన, మణిపుర. ఈ అనాహత చక్రం పైన విశుద్ధ, అజ్న మరియు సహస్ర, అంటే ఈ రెండింటి మధ్యన ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది. చాలా ముఖ్యమైన కేంద్రము, శక్తి కేంద్రం. దీనిపైన శ్వాసని కేంద్రీకరించండి. మెల్లిగా మీకు ఒక కమలము పువ్వు లాంటి, లోటస్ పువ్వు లాంటి కలర్ కనిపిస్తుంది హృదయంలో.
పింక్ ఆరెంజ్ కలర్ను గమనించండి, హృదయంలో ఉన్న కలర్ని. అది హృదయము మెరుస్తున్నట్టుగా, కాంతివంతమైనట్టుగా మనసులోనే భావించండి. దీనివల్ల మీ ప్రేమ, అనురాగము, వాత్సల్యము చాలా చాలా పెరుగుతాయి. మీరు చేసే పనుల్లో, మీరు ఆలోచించే విధానంలో కూడా ఒక స్పష్టత వస్తుంది. హృదయంతోనే మనం అన్ని నిర్ణయాలు తీసుకోవాలి, మనసుతో కాదు. మనసు ఏమంటుంది, ఇది చేయొద్దురా అంటుంది. కానీ హృదయం ఏం చెప్తుంది, ఎల్లప్పుడూ నిజాన్నే చెప్తుంది. అది యోగా చేయాలి, ప్రాణాయామం చేయాలి, ఆరోగ్యం కాపాడుకోవాలి, ఇది హృదయం చెప్తుంది. మనసు ఏం చెప్తుంది, లే ఇంకొంచెం సేపు పడుకో, ఇంకొంచెం రెస్ట్ తీసుకో, ఇప్పుడేంది, వచ్చిన తర్వాత చూద్దాంలే, ఇలాంటి భావనలు వస్తాయి. అంటే మనసు కంటే ప్రభావితంగా మన హృదయం ఉంటుంది, దాంతో వినాలి మనం. హృదయం పైన శ్వాసను గమనించండి. హృదయంలో ఉన్న కమలపు పువ్వును గమనించండి, పింక్ కలర్ని గమనించండి. ఇలా ప్రతిరోజు హృదయం ఆధారితంగా, అనాహత చక్రం ఆధారితంగా ధ్యానం చేయాలి. మెల్లిగా మీరు ఏ సమయంలోనైనా చేసుకోవచ్చు ధ్యానం. ఒక సాయంత్రం అని కాను, ఉదయం అని కానీ, ఎప్పుడైనా మాకు వీలైతే ఇలా స్థిరంగా కూర్చుకొని దాన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇలాంటి ఎన్నో ధ్యాన సాధనాలు ఇంకో వచ్చే శీర్షికల్లో మనము నేర్చుకుందాము. ఈ వీడియో మీకు నచ్చితే దీన్ని సేవ్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల మాకు మరింత ప్రోత్సాహం కలుగుతుంది మరిన్ని మంచి వీడియోలు చేయడానికి. ఈ శీర్షికను ఈరోజు దీంతో ముగిద్దాము. సర్వే జన సుఖినో భవంతు, సర్వే సంతు నిరామయః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం.